నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేరాలు మోసాల పట్ల అవగాహనకే ప్రత్యేక పుస్తకం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోంది. సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా. వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం, బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. పీపుల్స్ ఈమార్ట్ పై డిపాజిటర్లు ఉద్యోగులు దాడి, 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, సమాజంలో జరుగుతున్న నేరాలు మోసాల పట్ల ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఐటీ కోర్ సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా పుస్తకం రూపొందించామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఈ పుస్తకాన్ని గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులు ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రతి కాలేజీ, పాఠశాల, గ్రంథాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రతి పౌరుడు ఈ పుస్తకాన్ని చదివి సైబర్ నేరాల పట్ల, ఇతర నేరాల గురించి అవగాహన పెంచుకొని విజ్ఞతతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్, డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య, జిల్లా ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు కొంత పనికి వస్తాయని ప్రింట్ చేసి ఇచ్చాము. ఓకే, బాగా ఇది తీసుకొని చూపించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారి చేతుల మీదుగా మహిళా పోలీసులకి అండ్ మన డిస్టిక్లో జరిగేటువంటి మహిళలు, పెద్దలు, నార్మల్ ప్రజలందరి క్రైమ్స్ అవ్వచ్చు, హరాస్మెంట్స్ అవ్వచ్చు, వీటన్నిటి దృష్ట్యా అందరికీ కావాల్సిన అవేర్నెస్ కల్పించడానికి చాలా మంచి సులభ పద్ధతిలో ఒక బుక్ని లాంచ్ చేశారు. ఇది మనకి జనరల్గా ప్రతిరోజు అవసరమయ్యేటువంటి అంటే జరిగేటువంటి బయట ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కగా వివరించబడింది. కాలేజీలు కానీ స్కూల్స్లో కానీ కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతారు. పిల్లలకు అలానే ఆడవాళ్లకు తెలియజేయాల్సిన చట్టాలు, భద్రతల గురించి ఈ బుక్ ద్వారా ఎస్పీ గారు విడుదల చేసిన ఈ బుక్ ద్వారా కొన్ని మాకు ఫీల్డ్లో ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ క్లాసెస్ చెప్పాలంటే ఇలా నేను ఒకసారి బొమ్మ పెట్టి చెప్పాను. ఈ బుక్ ఉండటం వల్ల మహిళా పోలీసులు చాలా ఈజీగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ క్లాసులో ఇలా ఈ బొమ్మ చూపించి ప్రైవేట్ ప్లేసెస్లో మనం టచ్ చేయకూడదు. ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్ టచ్ గుడ్ టచ్ అంటారు. మిగిలిన ఏ టచ్ అయినా అభ్యంతరకరంగా ఉండే టచ్ అయినా బ్యాడ్ టచ్ అంటారు. అలాంటివన్నీ చెప్పేటప్పుడు మాకు ఈ బుక్ వల్ల చాలా ఈజీగా చెప్పడానికి ఉంటుంది. ఈరోజు ఎస్పీ ఆఫీస్లో సార్ మమ్మల్ని అందరినీ అంటే మహిళా పోలీసులు అందరినీ పిలిచి ఇక్కడ ఈ మహిళా పోలీస్ జాబ్ చార్ట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మేము చేసేటువంటి అవగాహన కార్యక్రమాల గురించినటువంటి ఒక పుస్తకాన్ని సార్ మన సమక్షంలో రిలీజ్ చేశారు. ఆ పుస్తకంలో ఏమున్నాయంటే బాపట్ల పోలీసు వారి రహదారి భద్రతా అవగాహన విద్యా కార్యక్రమాలు, దాంతోపాటుగా దిశ SOS మొబైల్ యాప్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి, ఇది ఏ విధంగా మహిళలకు ఉపయోగపడుతుంది, తర్వాత పాఠశాలల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు మన ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేటువంటి అవగాహన కార్యక్రమాలను ఎలా కల్పించాలనేటువంటిది ఇలా పిక్చర్స్ రూపంలో చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇవి మాకు దగ్గర ఉన్నట్లయితే మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ వాటికి మనం పార్ట్స్ని చూపించకుండా మనం ఇలా బొమ్మల రూపంలో చూపించడం బాగా ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి ఎన్నో నేరాలు వీటన్ని అరికట్టడం కోసం, వాళ్ళకి ప్రజలకు అవేర్నెస్ కలిగించడం కోసం ఎస్పీ గారు ఈ బుక్ని రిలీజ్ చేశారండి. ఎంతో వాళ్ళకి అవగాహన కల్పించడానికి. సో మహిళా పోలీసులందరికీ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ బుక్ను రిలీజ్ చేసినందుకు ఎస్పీ గారికి ధన్యవాదాలు. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటుందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి డబుల్ డిజిట్ కూడా రాదని సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే శక్తి కేసీఆర్ కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పొత్తు కొనసాగిస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు.
ఎందుకనంటే ఒక గొంతు వినపడాలి. ఒకసారి ఇమీడియట్గా కేసీఆర్ అధికారంలోకి వస్తాడని అవేమి నాకు అటువంటి భ్రమలు లేవు. కానీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానం ప్లే చేస్తాడు. మొదట్లో లేదు అంటే అందరం కలవలేదు. మొదట్లో బీజేపీ కలుపుకోవాలనుకున్నాడు. ఈ ఎలక్షన్ కమిషన్ని కొలీజియల్ సిస్టమ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేయాలని సుప్రీంకోర్టులో ఇన్వాల్వ్ ఈ మధ్య ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ పతనం స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేము గుజరాత్లో ఇన్ని గెలిచాం, అన్ని గెలిచామని. దాదాపు 100కు పైగా స్థానాలు అతి తక్కువ స్వల్ప తేడాతో గుజరాత్లో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు ఓడిపోవటం జరిగింది. అక్కడ అనేక రీజన్స్తో వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. మరి మీరే అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో మీ సంగతే, మీరు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో మీ సంగతే. ఉప ఎన్నికలు జరిగినటువంటి దాదాపు 8 వీటిలో 6-7 స్థానాలు కోల్పోయారు కదా, అక్కడ మీ సంగతే. అందువలన బీజేపీ అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, పారిశ్రామిక వ్యతిరేక విధానాలు, దేశ ఆర్థిక రంగంలో పేదలకు అన్యాయం చేసే విధానాలు, మతం పేరుతో సమాజంలో చీల్చిపెట్టేటువంటి విధానాలకి ఇక చెల్లుబాటు అవబోతుంది. దానికి అనుగుణంగా ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా కన్వర్ట్ చేయడం కూడా మేము హర్షిస్తున్నాం. ఎందువల్లంటే కేసీఆర్ నిలకడగా ఇవాళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేస్తున్నాడు. ఆ విధంగా నరేంద్ర మోడీ చేసే తప్పులను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎత్తి దాన్ని ప్రశ్నించే మరొక గొంతు మేము ఆల్రెడీ కమ్యూనిస్టులుగా మేము ఎప్పుడు కూడా సెక్యులరిజం, డెమోక్రట్ ఫోర్సెస్, అదేవిధంగా లెఫ్ట్ ఫోర్సెస్ అందరూ మంచిగా ఉండాలి, దేశం బాగుండాలి, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలని మేము కోరుకునేవాళ్ళం. మా గొంతుకు తోడు ఇంకో గొంతు యాడ్ అయినందుకు మేము సంతోషంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ విధానాలని వ్యతిరేకించే వాళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి. అయితే ఆయా రాష్ట్రాల్లో అందరూ కలవకపోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ వేరుగా ఉంటుంది, టీఆర్ఎస్ వేరుగా ఉంటుంది. మాకు సంబంధించి ఇప్పుడు టీఆర్ఎస్ మేమైతే ఒక అనుకూలమైన వాతావరణంలో ఉన్నాం. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా ఎన్నికల ఎత్తుగడలు, పొందికలు ఉంటాయి. అంతిమంగా అల్టిమేట్గా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత పోస్ట్ ఎలియన్స్ వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలియన్స్లు ఉండవు, ఇక్కడ రాష్ట్రాల వారీగా ఉంటాయి. పోస్ట్ ఎలియన్స్ అంటే ఎన్నికల తర్వాత వచ్చే ఆ ఎలియన్స్లో ఖచ్చితంగా రేపు బీజేపీ ఓటమి ఖాయం. అదేవిధంగా ఈ ప్రజాతంత్ర పార్టీలు ఏది పెద్ద పార్టీ ఇందులో అయితే నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా నెక్స్ట్ టు బీజేపీ భారతదేశంలో ఉంది. ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా వచ్చేసరికి ఒక పొందిక, ఒక ఫ్రంట్ ఏర్పాటు అవుతుందని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పాదయాత్రకు అనుమతి వచ్చే వరకు ఈ దీక్షను విరమించేది లేదని షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం విదితమే. ఆమె ఆరోగ్యం విషమిస్తుండటంతో శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసులు లోటస్ పాండ్కు చేరుకొని బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వైద్యం నిమిత్తం ఆమెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. మలక్పేట్ నల్గొండ చౌరస్తాలోని ఈ స్టోర్ ఇండియాకు చెందిన పీపుల్స్ ఈమార్ట్పై డిపాజిటర్లు, ఉద్యోగులు దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల్స్లో సుమారు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి 6 నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు.
పలువురి వద్ద లక్షలాది డబ్బులు వసూలు చేసి నెల వడ్డీ లాభాలతో వాటా ఇస్తామంటూ నమ్మబలికారు. కొన్ని నెలలు వడ్డీ చెల్లించి నిలిపివేశారు. బాధితులకు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తామని తెలపడంతో పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ మరో 10 రోజుల తర్వాత ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చాదర్ఘాట్ పోలీసులు చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. संजना फोन है बुझने देना है, कोई भी पैसे अभी तक नहीं दिए और इतना सता रहे कर रहे हैं। किसी के कर्जे बाकी है, किसी के EMI भरना है, बैंक वाले घरों पे आ जा रहे हैं, कर रहे हैं, पैसे अभी तक नहीं दिए। और जून 15 से मेरी ज्वाइनिंग डेट है, सितंबर को एंटर आ मई, जब से लेके अब तक 1 रुपया भी हाथ को नहीं आया। अब देते 10 को देते 5 को देते, पूरी डेट पे डेट बढ़ा रहे हैं, कुछ नहीं कर रहे हैं। पुलिस वाले भी आए, पुलिस वाले भी कुछ नहीं कर रहे। आज DSP से लेटर हुआ, पूरा लेटर लिखा है, सिग्नेचर्स लिए 10 तारीख को देते बोल रहे हैं। और हर महीने को महीना ऑडिट होता, सब बराबर निकलता। अब बात जहाँ सैलरी की आया, हंगामा हुआ बोल के फिर से री अगेन ऑडिट करते बोल रहे हैं। कुछ भी शॉर्ट आया तो स्टाफ और मैनेजर की जिम्मेदारी है, इट्स द रिस्पॉन्सिबिलिटी ऑफ द डिपार्टमेंट। हर एक की सैलरी में से शॉर्टेज करते बोल रहे हैं। ऐसा कैसा करते, जब हम ना थे ही नहीं तो ऐसा कैसा कर सकते। हर एक का काम है जो ना, जो पैसे लिए जिसका देना है सो तो भाग गए। और पैसे ये 30 को बोले, डेट पे डेट ये आज फाइनल हो चुका है। और पूरा पुलिस वाले भी आ गए, 15 बोले, 10 बोले, डेट आ गई। अभी भी ऊपर बोले, ऊपर 15 बोले, फिर 25, 20 बोले, फिर 25 बोले। इस बार 30 को नहीं आई, क्या होने वाला है किसी को नहीं मालूम। इस बार पैसे आना तो आना है, बात खत्म होगी। 150-200 बच्चे हैं सर, दूसरे बच्चे हर एक के में पूरा तेलंगाना और आंध्र प्रदेश है। इतना स्टाफ का, इतने जनों का स्टेट का पैसा आना है, कब देते भाई? क्या 2 लाख रुपए नहीं है? हर एक को 40, 45, 50,000 बोले तो नहीं, बोले तो 2-3 करोड़ न्यू निकल लेते। हर एक का स्टोर का कौन इसको खोल के खामोश बैठेंगे? क्या मेहनत के पैसे खा रहे हैं? किसी का ऐसा उधार लेके नहीं कर रहे हैं कि लेके भाग जा रहे हैं, कर रहे हैं, हराम में नहीं पड़ रहे हैं, मेहनत कर रहे हैं, ले रहे हैं। हर एक को जिम्मेदारी है, कोई भी सामने वाला कब तक खामोश बैठेंगे? हर एक को जिम्मेदारी है, हर एक की घर गृहस्थी है, क्या कर सकते बोलो? आखिर एक ना एक दिन पानी सर के ऊपर है, उस पर सब्र रख रहे हैं, सब्र रख रहे हैं, पेशेंस रख रहे हैं, सीधा उसके बाद ख़त्म। तो पानी सर के ऊपर हो गया, हर एक उठना पड़ा, पैसे मिलना बहुत ज़रूरी है। और 30 को फाइनल हो गया, पैसे अमाउंट आना ज़रूरी है। और तो बोल नहीं सकते, कुछ भी हो सकता। ये री ऑडिट ये सब फालतू बहाना है, ये सब पैसे नहीं देना है बोल के एक गैप दे रहे हैं, लगा टाइम ले रहे हैं। देखो अभी 30 को है, क्या हो सकता है देखो। है मैं उपल का स्टाफ हूँ। उपल के स्टाफ की मेरी 2 महीने की सैलरी पेंडिंग है, 4 महीनों से फिर आ रहे। मेरी अगस्त की सितंबर की सैलरी पेंडिंग है, सबको फिर आ रहे। और सुबह में 2 बजे से लेके 10:30 को बुलाया, फिर क्या करे 1 बजे से प्रोटेस्ट करे। 1 बजे से देखो अब 4:53 हो रहे, 4:53 तक प्रोटेस्ट चला। तो अब हमको डेट दिए, लास्ट 30 तक है फाइनल डेट बोल के। अब 30 तक आती नहीं देख नहीं मालूम। और उसमें से भी कट करके देते कहते, अब जो भी हुआ उसके बाद कट करके देते पैसे, ये वो बोल के झूठे बातें बोल के वो कर रहे, पैसे नहीं देना चाह रहे। लगा हम लोग घर में से टॉर्चर है, कॉलेज का फीस बनना है, बहुत प्रॉब्लम है। हम ना किसको बोल के बोलना सर। శబరి యాత్రకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. అయ్యప్ప భక్తులకు రాయితీపై ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి డిపాజిట్లు లేకుండా హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప స్వామి దర్శనాన్ని సురక్షితంగా సుఖవంతంగా చేసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్సుల కోసం దగ్గరలోని డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.
నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బాజాకుంట గ్రామానికి చెందిన దళిత వికలాంగుడిపై అధికార టీఆర్ఎస్ అగ్రకుల సర్పంచ్ చెప్పుతో విచక్షణారహితంగా దాడి చేయడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండించింది. బీఎస్పీ నాయకురాలు ప్రియదర్శిని మేడి ఆధ్వర్యంలో నార్కెట్పల్లి బస్టాప్ దగ్గర నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అగ్రకుల అహంకారంతో దళిత వికలాంగుడిని చెప్పుతో కొట్టిన సర్పంచ్ని ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రియదర్శిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, कमावत गणनायकत्व वर्धिल्लाले वर्धिल्लाले, कमावत गणनायकत्व वर्धिल्लाले वर्धिल्लाले, कमावत गणनायकत्व वर्धिल्लाले वर्धिल्लाले, बीसी/एससी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बीसी/एससी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बीसी/एससी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, విదేశ మూలవాసుల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, విదేశ మూలవాసుల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, ఏను గుర్తుకే ఏను గుర్తుకే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा, वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा, वोट मावी सीट मीवा नहीं चलेगा नहीं चलेगा, गड्डी वल्ल पालने वर्धिल्लाले क्या वर्धिल्लाले वर्धिल्लाले, अक्क मायावती गारी नायकत्व वर्धिल्लाले वर्धिल्लाले, अक्क मायावती गारी नायकत्व वर्धिल्लाले वर्धिल्लाले, अक्क मायावती गारी नायकत्व वर्धिल्लाले वर्धिल्लाले, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం वर्धिल्लाले वर्धिल्लाले, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం वर्धिल्लाले वर्धिल्लाले, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఖబర్దార్ దొంగ దోపిడి పాలకులారా ఖబర్దార్ ఖబర్దార్, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, ఏను గుర్తుకే ఏను గుర్తుకే ఏను గుర్తుకే, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बीसी/एससी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बीसी/एससी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, విదేశ మూలవాసుల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, విదేశ మూలవాసుల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बीसी/एससी మైనారిటీల ఐక్యత वर्धिल्लाले वर्धिल्लाले, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद, దళితుల హక్కులే దళితుల హక్కులే దళితుల హక్కులే పేదల హక్కులే పేదల హక్కులే సస్పెండ్ చేయాలి వెంటనే బాలకుంట సర్పంచ్ని సస్పెండ్ చేయాలి బాలకుంట సర్పంచ్ని మేమేమంటున్నామంటే ఎవరైనా సరే న్యాయం కావాలి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పక్షపాత వైఖరి వల్లనే పేదలు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా ఇండ్లు లేకుండా అవమానపడుతున్నారని జనగాం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. లింగాల గణపురం మండలం నెల్లుట్ల పటేల్గూడెం పోరాట కేంద్రంలో జరిగిన ఇళ్ల స్థలాల పోరాట సమావేశంలో పలువురు మాట్లాడారు. పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇన్నేళ్లు పబ్బం గడుపుకుంటున్న రాజకీయ పార్టీలకు ఇప్పుడు కాలం చెల్లనున్నదని హెచ్చరించారు. భూపోరాట కేంద్రంలోని వారికి పట్టాలిచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గంగపురం మహేందర్, పోతుకనూరి ఉపేందర్, బొడ్డు కర్ణాకర్ తదితరులతో పాటు వందలాది మంది పేదలు, భూపోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. అంటే దాదాపు 1000 మంది అయిపోయింది. అంటే మనకి ఉండేది 500 మందికి 600 మంది కొత్త ఇళ్ళ కుర్చీలు వేసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 60 గజాలు 80 గజాలు లెక్కెత్తే రోడ్లు దియ్యంగా వచ్చేటి 500 550 వస్తాయి. మన పేర్లు లెక్కలు చెప్తే 1000 వచ్చాయి. మేము నాయకత్వ స్థాయి మిమ్మల్ని ఎట్లా ఎవరిని ఎలగొట్టాలి ఎవరిని ఉంచాలనేది ఇబ్బంది కదా. అందుకే మేము అంటున్నాం వాస్తవం చెప్పాలనే కోసం రోజు చెప్తా ఉన్నాం.
అది ఎంత చెప్పినా మీరు అదే పని చేస్తుంది. అది ఇబ్బందికరం అవుతుంది ఎవరికి కూడా. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి పోలీస్ శాఖకు, ఎంఆర్ఓకు, మన నాయకులందరికీ, ఇతర మన సంఘం సపోర్ట్ చేసే నాయకులు వీళ్ళంతా వచ్చిన అన్ని విషయాలు చెప్పాలి కదా. అందుకోసం మీరు వాస్తవం చెప్పాలి. వాస్తవం వచ్చినాక రేపు వస్తే ఆమె పేరు రేపు రాసుకుంటాం, కానీ రేపు వచ్చిన ఆమె పేరు కూడా ఇప్పుడే రాపిస్తుంది. ఇక ఆమె మొత్తమే రాదు. ఒక ఆమె అక్క అంటుంది మా చిన్న పిల్ల తల్లి పూర్తిగా చెప్పిండు. వాస్తవంగా ఏంటంటే ఈ పోరాటంలో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళైతే ఉంటారో, ఎవరైతే ఇబ్బందులలో ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మనకు అక్కడ ఇల్లు ఉండి అక్కడ మనకు అక్కడ వ్యవహారం ఉంది, ఇక్కడ ఏదో నామమాత్రంగా చేసుకుంటారంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ పోలీసులు వస్తారు, ఉన్నతాధికారులు వస్తారు. ఇవి వచ్చినప్పుడు మీరంతా ఏం చేస్తారంటే ఈ నాకు అది ఉంది కదా, ఈ నొల్లేందుకు పంచాది ఎందుకు నాకు అని చెప్పేసి పక్కన అర్హులైన వారికి ఇల్లు రాకుండా జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ మీరు నిర్ణయం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతం నాకు ఇల్లు లేదు, జాగలేదు, లేకపోతే నా వాళ్ళకి లేదు కాబట్టి ఖచ్చితంగా నేను నిలబడతా. ఇక్కడ నేను ఇక 60 గదాల, 20 గదాల, 100 గదాల ఎంతైతే గుర్తిస్తారో అది ఖచ్చితంగా నేను సాధించేంత వరకు పోరాటంలో ఉంటా అని చెప్పేసి మీరందరూ ఉండాలని చెప్పి నాకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వరంగల్లో మనం సిపిఎం పార్టీగా విడుదల చేయడం జరిగింది. అక్కడ ఒక 2000 మంది విడుదలేసి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం 2000 మందికి 2000 మంది ఆడే ఉంటారు. వండుకోవడము, తినడము, చేయడం అంతా అక్కడనే ఉంటారు. వాళ్ళకి నీళ్ళైనా ఏదైనా ఏ వసతి అయినా కానీ పార్టీగా మేము కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ఏదో రూపంగా వాళ్ళకి సహకారం అందిస్తాను. ఆ ముందుండి నడిపిస్తా ఉన్నాం. మీ మీదకి ఏ విధమైన కేసులు కానీ ఎవరు కానీ రాకుండా ఉండడం కోసం మేము పార్టీ నాయకత్వంగా ముందుంటాము. మీ మీద కేసు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధి దుబార్పేట టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో అక్షర జ్యోతి కార్యక్రమం జరిగింది. ఐటీడీఏ పరిధిలో గల పాఠశాలల్లో రాయగూడ కాంప్లెక్స్లోని 14 పాఠశాలల్లో ఈ కార్యక్రమం 100 రోజులు చేపడతామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోడప కోసరావు తెలిపారు. ఇందులో భాగంగా 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ఇంగ్లీష్, తెలుగు, గణితంలో నిష్ణాతులను చేయడానికి ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు అంబాదాస్ తదితరులు పాల్గొన్నారు. పిల్లవాడికి సుమారు ఐటీడీఏ యజమాన్యం కింద 30,000 విద్యార్థులు ఉన్నటువంటి వారందరికీ కూడా నూతనంగా వచ్చినటువంటి పిఓ గారు ఈ స్టెప్ తీసుకోవడంతో ఈ యొక్క 100 డేస్ ప్రోగ్రామ్ని రోజువారీగా కార్యక్రమాలు ఎలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు కూడా ఒక చక్కటి కరదీపిక కూడా మాకు అందించడం జరిగింది. దాని ప్రకారమే ఈ 3 సబ్జెక్టులలో కూడా నిత్యం రోజువారీ కార్యక్రమాలు చక్కగా పిల్లగాళ్ళని అవగాహన పరుస్తూ చేయించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. పిల్లలు కూడా ఆయా 3 సబ్జెక్టులలో బాలుడు రైటనా గుడ్డు చూపుదావర్ లాకు లావర్ లాకు దీర్ఘ సున్నా టూకు నిత్యం మంచి దీర్ఘ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు చెంగల్ రెడ్డి, కస్తూరి మరణించారు. కాణిపాక స్వామి దర్శనానికి బస్టాప్కు నడిచి వెళ్తుండగా పీలేరు నుంచి చిత్తూరు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ హరిప్రసాద్, ఎంఆర్ఓ విజయభాస్కర్ చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అదే కనుమోయబ్బా కనుమోయ చేప డ్రైవర్ అదే కనుమోయ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కూడా చేస్తున్నాం మార్నింగ్ నడిచిపోతున్నారు ఆడికి. 2 వీలర్ అంటే వచ్చి చిత్తూరు సైడ్ వెళ్తాను సార్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనే కొందరు విధానాన్ని వ్యతిరేకిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారు దీన్ని కాపాడుకోవాలని, హక్కులను పరిరక్షించుకోవాలని బోడిప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధనా సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ ఉప సర్పంచ్ బాలరాజు గౌడ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ ఊళ్ళో ఎవరు కూడా పట్టలేదు. కేవలం వర్ధంతి జయంతులు తప్ప ఆ రోజు కూడా ఆయన మీ అభిమానంతో కూడా ఇప్పుడు వస్తలేదు సరిగా. కేవలం వాళ్ళకి కావాల్సింది రాజకీయం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుపోవడం, మందికి పంచడం, గెలవడం, అంత మాత్రమే. కానీ అంతకుమించి వాళ్ళు చేసే పరిస్థితి ఏది కూడా లేదు. ఎవరు కూడా ఈనాడు దళితుల కోసం కానీ, అనగారిన ప్రజల కోసం కానీ, గ్రామ అభివృద్ధి కోసం కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం గెలిచినామా, ఉన్నామా, వచ్చినాయా, పంచుకున్నామా, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మారాలంటే దళితులు, బీసీలు అందరం కూడా మనం ఒక టైం రోజునే మారుతాయి. కానీ మనం ఏం చూస్తున్నామంటే అప్పటిమట్టి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎవడో ఏదో చెప్తే వాని కోసం మనం పోతూ ఉన్నాం, వానికే ఓట్లు వేస్తూ ఉన్నాం. ఇంకా ఎప్పుడు మనం మారేది? ఎప్పుడు ఇదంతా రాబో యువతనన్నా తప్పకుండా ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవడేమవుతున్నానని ఆలోచన చేస్తున్న రోజున ప్రతి ఒక్కరు తప్పకుండా చేస్తే ముందుంటే మనం అనుకున్న ఆశయాలు, అంబేద్కర్ యొక్క ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మైసే గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అనుకుంటే తప్పకుండా నా ఛాయశక్తి వ్యక్తం చేస్తా, ఆయన రమ్మన్న దానికి తప్పకుండా వస్తా, ఆయన కార్యక్రమం తప్పకుండా పాల్గొంటుకుంటాను. ఆశయ సాధన సంఘం సభ్యులు అజయ్ గారి జన్మదినం పురస్కరించుకొని అది ఈరోజు జ్ఞానమాల సందర్భంగా మహానుభావాన్ని స్మరించే సందర్భంగా మరి అతని బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని అజయ్ గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. మరి ఈ సంఘం తరఫున అందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేరాలు, మోసాల పట్ల అవగాహనకే ప్రత్యేక పుస్తకం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటోంది. సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా. వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం, బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. పీపుల్స్ ఈ-మార్ట్ పై డిపాజిటర్లు, ఉద్యోగులు దాడి, 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.